కొత్తగూడెం జిల్లా పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా బాలింతలకు పోషకాహార కిట్లు, అంగన్వాడీలకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు మంత్రి సీతక్క. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారమే సెల్ ఫోన్ల కొనుగోలు జరిగిందని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆరోపణలు రుజువు చేయకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీతక్క. అంగన్వాడీ జీతాల విషయంతో కేంద్రం నుంచి సహకారం అందడం లేదని, ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేసినా పరిష్కారం చూపడం లేదని మండిపడ్డారు. గవర్నమెంట్ సెల్ ఫోన్ లో కొన్ని గైడ్ లైన్స్ రూపొందించింది. జంబో టెండర్, ఆన్లైన్ టెండర్, అదే విధంగా 4G నుంచి 5G ఇట్లా రకరకాలుగా పెట్టి ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి మరి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సెల్ ఫోన్ల టెండర్ నిర్వహణ కూడా జరిగింది. నిన్నటి నుంచి మేము సెల్ ఫోన్లు పంచుతా ఉంటే ఈ రోజు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి కోట్ల కుంభకోణాలని చెప్తున్నాం. దుర్మార్గులుగా మేము ఒకటే చెప్తున్నాం, బీఆర్ఎస్ నాయకులు ఒకటి, మేము ఈ టెండరు సీతక్క ఇచ్చిన టెండర్ కాదు, ఐసిడిఎస్ డిపార్ట్ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ కాదు, థర్డ్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి 5 ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో ఒక్కసారి కాదు 2 సార్లు టెండర్ పిలిచి ఈ దుర్మార్గులు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే 14,000కు ఒక ఫోన్ కొన్నామని అంటున్నారు. 14,000 కాదు, 14,000 కోసం ఒక టెండర్ వస్తే ఆ టెండర్ క్యాన్సల్ చేసినాము. మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు మరి వాటన్నింటిని ఫాలో అయ్యి వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్ ఉన్నటువంటి ఫోన్లనే కొనాలంటే ఆ రకంగానే ఐటీ డిపార్ట్మెంట్ టెండర్ పిలిచి మరి ఈ రోజు 2వ టెండర్ లో కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన డబ్బులు ఒక ఫోనుకు 11,800 రూపాయలు. ఈ రోజు టెండర్ వస్తే మేము ఇచ్చింది 11,650 రూపాయలకు ఒక సెల్ ఫోన్. ఈ రోజు కొంతమంది దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులు నేను అంటున్నా, కేసీఆర్ గారు మీరు మీ నాయకులను అదుపులో పెట్టుకోండి. మాలాంటి ఆడబిడ్డలు ఎంబడి పడి తప్పుడు చేస్తే మీరు బాగుపడరు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. వాస్తవాలు ఉంటే నిరూపించండి, వాస్తవాలు ఉంటే ఆధారాలతో కంప్లైంట్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది గైడ్ లైన్స్, జంబో టెండర్, ఆన్లైన్ టెండర్, ఓపెన్ టెండర్, అదే విధంగా 1కి 2 సార్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దర్శకాలు ఎక్కడ కూడా మేము దాటిపోలే లేదా ఎవరికి లాలుచి పడి చేయలేదు. ఇది ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా కోర్టు